ఈరోజు ఎపిసోడ్లో సీజనల్గా దొరికే పచ్చి మామిడికాయతో రసాన్ని తయారు చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది. ఉన్న వేడికి చారో రసమో లేనిదే ముద్ద దిగదు మనలో చాలామందికి. అలా అని రోజు ఒకటే చారు బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ఈ రసం పర్ఫెక్ట్ అండి. మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కమాన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్లో సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, పచ్చెనగపప్పు, చాయ్ మినపప్పు, జీలకర్ర, ఇంగువ, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ దినుసుల్ని సన్నటి సెగ మీద మాడకుండా ఫ్రై చేసుకోవాలి. దినుసులని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తుంచుకున్న 6 నుంచి 7 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మంట కోసం రసంలో ఎటువంటి కారాన్ని యాడ్ చేయం కాబట్టి ఎండుమిరపకాయలని కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని నూనెలో బాగా ఫ్రై చేయాలి. మామిడికాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి బాగా శుభ్రపరచుకున్న 1/2 కప్పు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రసానికి పుదీనా ఆకులు వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా ఆకు బాగా మగ్గిపోయిన తర్వాత సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఈ స్టేజ్లో వేసుకుంటేనే మామిడికాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద మామిడికాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ రసంలో ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకోవడం వల్ల రసం మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువ కందిపప్పుని యాడ్ చేయక్కర్లేదండి. ఒక మీడియం సైజ్ మ్యాంగోకి 1 కప్పు ఉడికించుకున్న పప్పు అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోండి. రసం చిక్కగా కావాలంటే వాటర్ని తక్కువగా యాడ్ చేయండి. లేదు రసం కొద్దిగా పల్చగా కావాలంటే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ రసం కోసం మనం ఎలాంటి చింతపండు వాడక్కర్లేదు, ఎందుకంటే మామిడికాయ పులుపే దీనికి సరిపోతుంది. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రసం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గెరెట్తో మొత్తాన్ని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. రసం బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా బాగా రసం మరిగితే వేడివేడి గుమగుమలాడే మామిడికాయ రసం రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రసం రైస్లోకి సూపర్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.